बाप बेटे को चोर कहा, वही बाप बेटे देवगौड़ा कुमारस्वामी आज चुनाव में आप तय कर लिए, दोनों मिलकर चुनाव लड़ रहे। इसका मतलब क्या है मोदी जी? ये परिवार को आप दिखना नहीं, इनका भ्रष्टाचार आपको याद नहीं है? आप भूल गए क्या? आप गजनी बन गए क्या? 1 साल पहले आप ही ने कहा था देवगौड़ा उनके बेटे को भ्रष्टाचार में जेल को भेजने के लिए कहा था, मगर आज का तारीख में इस चुनाव में दोनों मिलकर चुनाव लड़ रहे। इनके अलावा रेड्डी ब्रदर्स गाली जनार्दन रेड्डी भी आजकल मोदी के गोद में बैठ गए। इसका मतलब मोदी जी जो बोलते वो करते नहीं। बोलने का अलग है, करने का अलग है। खाली उनको चुनाव जीतने का सोच है, मगर कर्नाटका तरक्की के लिए कुछ सोचने वाले नहीं है, कुछ करने वाले नहीं है नरेंद्र मोदी जी। అందుకే మిత్రులారా, ఈ రోజు కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసిన తర్వాత 5 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ గారి నేతృత్వంలో మీకు గ్యారెంటీ ఇచ్చి ఆ గ్యారెంటీలను అమలు చేసి సంవత్సరానికి 60,000 కోట్లు పేదలకు సంక్షేమ పథకాలు పంచిపెడుతున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం। 5 గ్యారెంటీలని దేశంలోనే ఇచ్చిన గ్యారెంటీ మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ। ఈ రోజు మరి ఆ పార్టీ మిత్రుడు మన్సూర్ అలీ ఖాన్ ను ఈ బెంగళూరు సెంట్రల్ నుంచి ఎన్నికలలో పోటీ పెట్టినరు। ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, నమ్మించి మోసం చేసే నమోకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి। ఇవాళ అందుకే పోయినసారి మీరు జరిగిన ఎన్నికల్లో 28 స్థానాలలో 25 బీజేపీకి ఇచ్చిండ్రు, 1 జేడీఎస్కి ఇచ్చిండ్రు, ఇంకొకటి సుమలత గారిని గెలిపించిండ్రు। 27 స్థానాలు భారతీయ జనతా పార్టీకే ఇచ్చిండ్రు। మరి కర్ణాటకకు తెచ్చింది ఏందని నేను అడుగుతున్నా। నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా। గుజరాత్లో 7 కేబినెట్ మంత్రులు ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్లో 12 కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చిండ్రు। మీ కర్ణాటకకు 27 ఎంపీలు ఇస్తే 1 కేబినెట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు ప్రహ్లాద్ జోషికి। కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా। మీరు ఓట్లేసి సీట్లు గెలిపించి 27 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒకే ఒక్క కేబినెట్ మంత్రి మీకు వస్తే 26 సీట్లున్న గుజరాత్కేమో 7 కేబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు। ఉత్తరప్రదేశ్కి ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్కు తీసుకున్నారు। మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఉత్తరప్రదేశ్లో గుజరాత్లోనే సమర్థవంతమైన నాయకులు ఉన్నారా? కర్ణాటకలో తెలంగాణలో లేరా? మీకొక మంత్రి మాకొక మంత్రి ఇచ్చారు। మా తెలుగు మాట్లాడే వాళ్ళు 42 మంది ఎంపీలు ఉన్నారు, మీ దగ్గర 28 మంది ఎంపీలు ఉన్నారు। 70 మంది ఎంపీలు మన దగ్గర ఉంటే మనకు వచ్చిన కేబినెట్ మంత్రి పదవులు 2, గుజరాత్కు మాత్రం 7 ఇస్తారా? గుజరాత్లేమో పెద్ద మునగాళ్ళు, మనమేమో రాజ్యాలు ఏలమా, ప్రభుత్వాన్ని నడపలేమా? ఒకసారి ఆలోచన చేయండి। అందుకే మిత్రులారా, ఈరోజు కర్ణాటక ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది। ఈరోజు మీ బిడ్డ, మీ కర్ణాటక మల్లికార్జున్ ఖర్గే గారు కన్నడ బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు। ఈరోజు మీకు ఇంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది? 27 మంది ఎంపీలు ఇస్తే మీరు ఆలోచన చేయండి। ఇవాళ ఈ కర్ణాటక ప్రజలు ఆలోచన చేయాలి। ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ కర్ణాటక బిడ్డ, మీ వాడు, ఇక్కడి వాడు। ఈరోజు ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నాయి। 30 ఏళ్ళు పదవి త్యాగం చేసిండ్రు। బార్ బార్ बीजेपी लोग कहते हैं गांधी परिवार कुर्सी छोड़ना। मोदी जी, राजीव गांधी शहीद होने के बाद कभी भी कांग्रेस पार्टी में
मौका मिले तो भी सोनिया गांधी जी, राहुल गांधी जी प्रधानमंत्री नहीं बने, राष्ट्रपति नहीं बने, पदवी त्याग किए। हाँ, सचमुच मैं कहना चाहता हूं, इस चुनाव नहीं, ये फाइट भी नहीं है, ये वॉर बिटवीन टू परिवार्स, वॉर बिटवीन टू परिवार्स। वन परिवार हेडेड बाय नरेंद्र मोदी, ईवीएम मिशन, ईडी, इनकम टैक्स, सीबीआई, अदानी, अंबानी, सब कुछ नरेंद्र मोदी परिवार है। हमारी परिवार में राहुल गांधी, प्रियंका गांधी जी हमारे परिवार, मल्लिकार्जुन खड़गे जी हमारे परिवार, सिद्धरामैया हमारे परिवार, डीके शिव कुमार हमारे परिवार, मंसूर अली खान हमारे परिवार, 140 करोड़ लोगों के तरफ लड़ने वाले हमारे परिवार। ये वॉर बिटवीन टू परिवार, देखा जाएगा जून तारीख में कौन जीतने वाले हैं। इस चुनाव में कर्नाटक से कम 20 एमपीओं को बना के दिल्ली भेज दो, कैसे सरकार नहीं बनेगा इंडिया अलायंस मैं देखता हूं। तो ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటుంది, మీకు ఏ కష్టం వచ్చినా నేను హాజరవుతా। మన్సూర్ అలీ ఖాన్ గారు మీకు ప్రతినిధిగా నిలబడతాడు। మా వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా తెలుగు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన్సూర్ అలీ ఖాన్ గారిని గెలిపించండి। పీసీ మోహన్ కి 3 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, ఒక్క అవకాశం మన్సూర్ అలీ ఖాన్ గారికి ఇవ్వండి, మీకు అండగా నిలబడతాడు। మీ ప్రాంతం నుంచి అభివృద్ధి జరిగే విధంగా వారు చర్యలు చేపడతారు। వారికి అండగా నేను నిలబడతా, మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నా। మిత్రులారా, మీరందరూ అండగా నిలబడడానికి సిద్ధమేనా? सिद्धमेना? सिद्धमेना? तैयार है आप मंसूर को मदद देने के लिए? जो जो तैयार है सब लोग हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस। ధన్యవాదాలు మిత్రులారా। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు। వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు। సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న। మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు। దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో। అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు। మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు। అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు, మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు। ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా। తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట, జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ। మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు। రాజ్యము
వచ్చి ఏడేండ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొనగాడు ಇವತ್ತಿನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದಂತಹ ಎಲ್ಲ ನನ್ನ ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣದ ಮತದಾರ ಬಂಧುಗಳಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಮೊಗದೊಮ್ಮೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಬಂಧುಗಳೇ, ನೆನ್ಪಿಟ್ಕೊಳ್ಳಿ, ಮುಂದಿನ ಬೆಳವಣಿಗೆ ಆಗಬೇಕು ಅನ್ನೋದಾದರೆ ತಮ್ಮೆಲ್ಲರ ಬೆಂಬಲ ಬಹಳನೇ ಮುಖ್ಯ. ನಮ್ಮ ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಿಜವಾಗ್ಲೂ ತಾವೆಲ್ಲರೂ ಒಂದು ಆಶೀರ್ವಾದದ ರೀತಿಯಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಬೆಂಬಲವನ್ನು ಸೂಚಿಸಿದ್ದೀರಾ. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಸೆಂಟ್ರಲ್ ಕ್ಷೇತ್ರದ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿರುವಂತಹ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿರುವಂತಹ ಶ್ರೀಯುತ ಮನ್ಸೂರ್ ಅಲಿ ಖಾನ್ ರವರ ಚಿಹ್ನೆ ಹಸ್ತದ ಗುರುತು ಹಾಗೂ ಕ್ರಮ ಸಂಖ್ಯೆ 1ಕ್ಕೆ ತಮ್ಮೆಲ್ಲರ ಅಮೂಲ್ಯವಾದ ಮತವನ್ನ ಏಪ್ರಿಲ್ 26ನೇ ತಾರೀಕು ದಯಮಾಡಿ ತಾವು ಬೆಳಗ್ಗೆ 7 ಗಂಟೆಯಿಂದ ಸಂಜೆ 6 ಗಂಟೆವರೆಗೂ ಕೂಡ ಮತದಾನಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ಅದನ್ನ ವ್ಯರ್ಥ ಮಾಡಬೇಡಿ. ನಿಮ್ಮ ಒಂದೊಂದು ಓಟು ಕೂಡ ತುಂಬಾನೇ ಮುಖ್ಯ. ಆದ ಕಾರಣ ದಯಮಾಡಿ ಓಟ್ ಮಾಡಿ ನಮ್ಮ ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ತಾವು ಶ್ರಮಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ यहाँ पर कन्नड़िगा भाइयों सबको जगह देके यहाँ पर सबको तरक्की के लिए यहाँ पर जगह दिए. इसीलिए महादेवपुर में हमारे आंध्र के तेलंगाना के तेलुगु बोलने वाले बहुत सारे हजारों लाखों में यहाँ पर जमा हो गए. आपके साथ मिलकर बेंगलुरु तरक्की के लिए हमारे भाई लोग कोशिश कर रहे. ఈ రోజు మన తెలుగు వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, కర్ణాటక ప్రజలు సౌమ్యులు, మృదు స్వభావులు, చాలా మంచి వాళ్ళు కాబట్టి మనం ఎవ్వరము ఈ రాష్ట్రానికి వచ్చినా మనకు అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పిసి మోహన్ గారు 4వసారి ఎన్నికల బరిలో దిగినరు. నాకు తెలిసి 3 సార్లు వారికి ఓటేసిండ్రు, ఢిల్లీకి పంపించారు. పిసి మోహన్ గారు చేసే పని ఏందయ్యా అంటే పార్లమెంట్లో మీ కర్ణాటక కరువు మీద నిధులు రావాలని అడగడు. మీ బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య ఉండి నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే కేంద్రం నుంచి నిధులు అడగడు. మీ కావేరీ జలాల వివాద పరిష్కారం కోసం మాట్లాడాడు. ఆయన సెంట్రల్ హాల్లో కూర్చొని పల్లి బఠానీలు తిని చాయ్ తాగి వాపస్ మళ్ళీ బెంగళూరుకు వస్తాడు తప్ప ఏ రోజైనా పిసి మోహన్ లోక్సభలో ఎప్పుడైనా కర్ణాటక సమస్యల మీద మాట్లాడిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పల్లి బఠానీలు తినడానికి పార్లమెంటుకు పోవాలన్నా బెంగళూరు బస్ స్టాండ్లో కూడా పల్లి బఠానీలు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. चने बटानी खाना है तो पार्लियामेंट सेंट्रल हॉल को जाने का जरूरी नहीं है, बेंगलुरु बस स्टैंड में मिलेगा. उतना दूर आप वोट देके आपके प्रतिनिधि को दिल्ली को भेजने का जरूरी नहीं है. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు 3వసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని. నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. ఈ రోజు దేశంలో 62% యువత
నిరుద్యోగ సమస్యతో బాట్లాడుతున్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి నిన్న మన సర్వేలు వచ్చినాయి. ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుక నరేంద్ర మోడీకి ఓటు వేయాలి. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే దీక్ష ధర్నా నిరసన చేసి పోరాటం చేస్తుంటే పోలీసు తుపాకీ తూటాలతో రైతులను కాల్చి చంపినందుక నరేంద్ర మోడీకి ఓటెయ్యాలి. రైతుల ఆదాయం రెండింతలు కాదు, రైతులు బ్రతకలేని సమస్య, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని ప్రధానమంత్రి అయినంబడే దేశానికి రప్పించి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడున్న మిత్రులందరినీ, మీకెవరైనా ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిండా? ఎవరి ఖాతాలైనా వచ్చినాయా? मैं यहाँ हमारे भाई बहनों सब लोग हैं, किसी के खाता में जन धन खाता में नरेंद्र मोदी जी वादा किया था 15 लाख रुपए डालने के लिए, किसी के खाता में एक पैसा भी आए? फिर एक पैसा भी अपने खाता में नहीं डाला नरेंद्र मोदी, हम वोट क्यों देंगे भाई? आप लोग सोचो। आज के तारीख में नरेंद्र मोदी का मतलब धोखा, अच्छा भाषण देना, अच्छा नारा लगाना, लोगों को भटकाना, इतना ही है. ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. నేను రెండు ప్రశ్నలు వేయదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే మీరు, యడియూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్, ఆయన కొడుకు విజయేంద్ర మీ కర్ణాటక పార్టీ అధ్యక్షుడు, ఆయన కొడుకు రాఘవేంద్ర ఈరోజు పార్లమెంటు కొట్లాడుతున్నాడు. ఇదేనా మీరు చెప్పేది? పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ, గోపీనాథ్ ముండే ఇద్దరు బిడ్డలు ఎంపీలు, వసుంధర రాజే సింధియా గారు అక్కడ రాష్ట్ర రాజకీయాలు, కొడుకు పార్లమెంట్లో ఉన్నాడు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి, రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, ఆయన కొడుకు క్రికెట్కు ఈరోజు ఏదో ఉన్నాడు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే మీరు, తేజస్వి సూర్య ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ చిన్నాయన రవి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరికైనా మీరు కథలు చెప్తున్నారు కుటుంబ రాజకీయాల గురించి? మీ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలే. ఇక అవినీతి గురించి మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంవత్సరం కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు బెంగళూరు నగరంలో అన్నాడు, దేవగౌడ ఆయన కొడుకు కుమారస్వామి తండ్రి కొడుకులు ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరులని. నేను ఇవాళ కర్ణాటక ప్రజలను అడుగుతున్నా, దేశంలోనే అత్యంత అవినీతి పరులైన దేవగౌడ కుమారస్వామితోని నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల్లో పొత్తెట్ల పెట్టుకున్నాడు, ఆ అవినీతి పరులను పక్కనెట్లా కూర్చోబెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. बार बार भ्रष्टाचार के बारे में नरेंद्र मोदी जी कहते रहता है. मैं साफ एक बात पूछना चाहता हूं नरेंद्र मोदी जी से, बाप बेटे को चोर कहा, वही बाप बेटे देवगौड़ा कुमारस्वामी आज चुनाव में आप तय कर लिए, दोनों मिलकर चुनाव लड़ रहे. इसका मतलब क्या है मोदी जी? ये परिवार को आप दिखना नहीं, इनका भ्रष्टाचार आपको याद नहीं है? आप भूल गए क्या? आप गजनी बन गए क्या? 1 साल पहले आप ही ने कहा था देवगौड़ा उनके बेटे को भ्रष्टाचार में जेल को भेजने के लिए कहा था, मगर आज के तारीख में इस चुनाव में दोनों मिलकर चुनाव लड़ रहे. इनके अलावा रेड्डी ब्रदर्स गाली जनार्दन रेड्डी भी आजकल मोदी के गोद में बैठ गए. इसका मतलब मोदी जी जो बोलते वो करते नहीं. बोलने का अलग है, करने का अलग है. खाली उनको चुनाव जीतने का सोच है, मगर कर्नाटक तरक्की के लिए कुछ सोचने वाले नहीं है, कुछ करने वाले नहीं है नरेंद्र मोदी जी. అందుకే మిత్రులారా, ఈరోజు కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు
మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసిన తర్వాత 5 గ్యారంటీలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ గారి నేతృత్వంలో మీకు గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీలను అమలు చేసి సంవత్సరానికి 60,000 కోట్లు పేదలకు సంక్షేమ పథకాలు పంచిపెడుతున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 5 గ్యారంటీలని దేశంలోనే ఇచ్చిన గ్యారంటీ మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి ఆ పార్టీ మిత్రుడు మన్సూర్ అలీ ఖాన్ను ఈ బెంగళూరు సెంట్రల్ నుంచి ఎన్నికలలో పోటీ పెట్టినరు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, నమ్మించి మోసం చేసే నమోకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ అందుకే పోయినసారి మీరు జరిగిన ఎన్నికల్లో 28 స్థానాలలో 25 బీజేపీకి ఇచ్చిండ్రు, 1 జేడీఎస్కి ఇచ్చిండ్రు, ఇంకొకటి సుమలత గారిని గెలిపించిండ్రు. 27 స్థానాలు భారతీయ జనతా పార్టీకే ఇచ్చిండ్రు. మరి కర్ణాటకకు తెచ్చింది ఏందని నేను అడుగుతున్నా. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. గుజరాత్లో 7 కేబినెట్ మంత్రులు ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్లో 12 కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చిండ్రు. మీ కర్ణాటకకు 27 ఎంపీలు ఇస్తే 1 కేబినెట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు ప్రహ్లాద్ జోషికి. కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లేసి సీట్లు గెలిపించి 27 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒకే ఒక్క కేబినెట్ మంత్రి మీకు వస్తే 26 సీట్లున్న గుజరాత్కేమో 7 కేబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కి ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్కు తీసుకున్నారు. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లోనే సమర్థవంతమైన నాయకులు ఉన్నారా? కర్ణాటకలో, తెలంగాణలో లేరా? మీకొక్క మంత్రి, మాకొక్క మంత్రి ఇచ్చారు. మా తెలుగు మాట్లాడే వాళ్ళు 42 మంది ఎంపీలు ఉన్నారు. మీ దగ్గర 28 మంది ఎంపీలు ఉన్నారు. 70 మంది ఎంపీలు మన దగ్గర ఉంటే మనకు వచ్చిన కేబినెట్ మంత్రి పదవులు 2, గుజరాత్కు మాత్రం 7 ఇస్తారా? గుజరాత్ వాళ్ళేమో పెద్ద మునగాళ్ళు, మనమేమో రాజ్యాలు ఏలమా, ప్రభుత్వాన్ని నడపలేమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు కర్ణాటక ప్రజలు ఇవ్వబోయే తీర్పు, రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈరోజు మీ బిడ్డ, మీ కర్ణాటక మల్లికార్జున్ ఖర్గే గారు కన్నడ బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈరోజు మీకు ఇంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది? 27 మంది ఎంపీలు ఇస్తే మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ కర్ణాటక ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ కర్ణాటక బిడ్డ, మీ వాడు, ఇక్కడి వాడు. ఈరోజు ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నాయి. 30 ఏళ్ళు పదవి త్యాగం చేసిండు. బార్ बीजेपी लोग कहते हैं गांधी परिवार कुर्सी छोड़ना। मोदी जी, राजीव गांधी शहीद होने के बाद कभी भी कांग्रेस पार्टी में मौका मिले तो भी सोनिया गांधी जी, राहुल गांधी जी प्रधानमंत्री नहीं बने, राष्ट्रपति नहीं बने, पदवी त्याग किए। हाँ, आज सचमुच मैं कहना चाहता हूं, इस चुनाव नहीं, ये फाइट भी नहीं है, ये वॉर बिटवीन टू परिवार्स, वॉर बिटवीन टू परिवार्स। वन परिवार हेडेड बाय नरेंद्र मोदी, ईवीएम मिशन, ईडी, इनकम टैक्स, सीबीआई, अदानी, अंबानी, सब कुछ नरेंद्र मोदी परिवार है। हमारी परिवार में शहीद हुए जो देश के लिए, श्रीमती इंदिरा गांधी हमारी परिवार, देश के लिए शहीद हुए, खून दिए, राजीव गांधी हमारे परिवार, सोनिया गांधी जी हमारे परिवार, राहुल गांधी, प्रियंका गांधी जी हमारे परिवार, मल्लिकार्जुन खड़गे जी हमारे परिवार, सिद्धरामैया हमारे परिवार, डीके शिवकुमार हमारे परिवार, मंसूर अली खान हमारे परिवार। 140 करोड़ लोगों के तरफ लड़ने वाले हमारे परिवार। ये वॉर बिटवीन टू परिवार, देखा जाएगा जून तारीख में कौन जीतने वाले हैं।
इस चुनाव में कर्नाटक से कम 20 एमपीओं को बना के दिल्ली भेज दो, कैसे सरकार नहीं बनेगा इंडिया अलायंस मैं देखता हूं। आउट ऑफ 17 आई एम गोइंग टू गेट 14 सीट्स इन तेलंगाना। 17 సీట్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి 14 సీట్లు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటున్నా। మా కర్ణాటక సోదరుల్ని నేను అడుగుతున్నా, 28 సీట్లలో 20 సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారని అడుగుతున్నా। మా रिजवान भाई ने अड़ुना, रिजवान भाई जिम्मेदारी लेना सबके लिए, क्योंकि मेरा चुनाव में मंसूर अली खान रिजवान भाई कुछ कम 6 महीने वहीं बैठकर हमारे चुनाव लड़वाया था। इसीलिए आज तेलंगाना में हम सरकार बनाए। इंदिरा जी सोनिया जी का सरकार है तेलंगाना में। 6 गारंटीज हम लोग अमल करते जा रहे हैं। इसीलिए हमारे दोस्त, मेरा खास दोस्त है मंसूर अली खान, यहाँ पर जितने भी लोग हैं मंसूर अली खान को जो वोट दे रहा है वो वोट मुझे भी मिल रहा है। ఈ రోజు మంసూర్ అలీ ఖాన్ కోసం వేసే ప్రతి ఓటు మీ మిత్రుడిగా ఆ ఓటు నాకేసినట్టే, రాహుల్ గాంధీ గారికి వేసినట్టే। ఎందుకంటే నా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మిత్రుడు రిజ్వాన్ మన్సూర్ అలీ ఖాన్ గారు అక్కడ కూర్చొని ప్రతి గల్లీలో సమన్వయం చేసి గెలిపించింది। అందుకే ఈరోజు నా దగ్గర ఎన్నికలున్నా ప్రచారం ఉన్నా ప్రత్యేకంగా సమయం ఇచ్చి మన్సూర్ అలీ ఖాన్ గారిని గెలిపించడానికి బెంగళూరు సెంట్రల్లో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి వచ్చిన నేను మిత్రులారా। అందుకే మీటింగ్ వచ్చినోళ్ళే కాదు, మీటింగ్ రానోళ్ళు కూడా వేలాది మంది ఈ ప్రాంతంలో మా తెలుగు బిడ్డలు ఉన్నారు। వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, మన్సూర్ అలీ ఖాన్ని గెలిపించండి, మీకు అండగా నేను నిలబడతా। మీకు ఏ పని ఉన్నా నేను వస్తా, మీకు పని చేయిస్తా। ఇక్కడ మీరు చేసుకునే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ మీకేం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటుంది। మీకు ఏ కష్టం వచ్చినా నేను హాజరవుతా। మన్సూర్ అలీ ఖాన్ గారు మీకు ప్రతినిధిగా నిలబడతాడు। మా వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా తెలుగు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన్సూర్ అలీ ఖాన్ గారిని గెలిపించండి। పీసీ మోహన్ కి 3 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, ఒక్క అవకాశం మన్సూర్ అలీ ఖాన్ గారికి ఇవ్వండి, మీకు అండగా నిలబడతాడు। మీ ప్రాంతం నుంచి అభివృద్ధి జరిగే విధంగా వారు చర్యలు చేపడతారు। వారికి అండగా నేను నిలబడతా, మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నా। మిత్రులారా, మీరందరూ అండగా నిలబడడానికి సిద్ధమేనా? 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 तैयार है आप मंसूर को मदद देने के लिए? जो तैयार है सब लोग हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस। ధన్యవాదాలు మిత్రులారా। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు। వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు। మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు। సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న। మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు। దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు। మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు।